ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ బుద్ధిబలం. రామగిరి, అనంతగిరి అనే రెండు అడవులు పక్కపక్కనే ఉండేవి. రామగిరికి వీరసింహం, అనంతగిరికి జయసింహం మృగరాజులుగా వ్యవహరించేవి. అవి మంచి మిత్రులు కూడా. అడవుల్లోని జీవులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకునేవి. ఒకసారి ఎక్కడినుంచో ఓ నక్క వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడంతో ఆ రెండు అడవుల రాజుల మధ్య గొడవలు పెట్టాలని నిర్ణయించుకుంది. దాంతో వీరసింహాన్ని కలిసి, లోకంలో అనంతగిరి కంటే అందమైన అడవి లేదు, ఆ అడవిరాజుని ఓడించే మృగరాజు కూడా లేదు అంది. ఆ మాటలు విన్నదానికి జయసింహం మీద ఈర్ష్య కలిగింది. ఎలాగైనా దానితో పోరాడి గెలిచి తానే గొప్పని నిరూపించుకోవాలనుకుంది. వెంటనే యుద్ధం ప్రకటించింది. అడవిలోని జంతువులు జయసింహం ఎంత వారించినా అస్సలు వినిపించుకోలేదు. మరుసటి రోజు ఉదయాన్నే యుద్ధం మొదలైంది. జంతువులన్నీ భయంతో అరుస్తున్నాయి. దూరంగా కూర్చున్న నక్క నవ్వుతూ ఉంది. సింహాలేమో గాయాలై రక్తం కారుతున్నా పోరాటం ఆపడం లేదు. కాసేపటికి అలసిపోయాయి. అప్పుడు ఒక ఏనుగు వచ్చి, మీరు మంచి స్నేహితులు, ఎక్కడినుంచో వచ్చిన నక్కమాటలు విని మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటున్నారు. ఎంత కండబలం ఉన్నా బుద్ధిబలంలో మాత్రం ఓడిపోయారు. ఎవరో ఏదో అన్నారని ప్రతిసారి మనల్ని మనం నిరూపించుకోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అంది. ఆ మాటలు విని జయసింహానికి క్షమాపణలు చెప్పింది వీరసింహం. రెండూ కలిసి నక్కను తరిమికొట్టాయి.